రెండవసారి శాసన మండలి సభ్యులుగా నియమితులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు నగరంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద మిఠాయిలు పంచిన టీడీపీ నేత ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర అగ్రికల్చర్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ కనకట్ల రఘురాం ముదిరాజ్ దద్దోలు రమణయ్య గౌడ్ జీవి కృష్ణయ్య అరిగెల సాయిరాం కనకరాజు భాగవతుల విజయ రాఘవేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో శాసన మండలి సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి బీదా రవిచంద్ర యాదవ్ గారికి స్థానం కల్పించడం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, శాసన మండలి స్థానం పొందిన బీదా రవిచంద్ర యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ కష్టకాలంలో పార్టీని వెన్నెంటి నడిచిన వ్యక్తి బీదా రవిచంద్ర యాదవ్ గారు. అనేక పోరాటాలు పార్టీని పటిష్టపరచాలని బడుగు బలహీన వర్గాల వారిని వెంటబెట్టుకొని ఈ జిల్లాలో, అదేవిధంగా రాయలసీమ ప్రాంత శాసన సభకి కన్వీనర్గా, కోఆర్డినేటర్గా ఉండి రాయలసీమ ప్రాంతంలో కూడా శాసనసభ స్థానాలు ఎక్కువగా ప్రాంతం తీసుకొని వచ్చిన వ్యక్తి బీదా రవిచంద్ర యాదవ్ గారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా పార్టీని పటిష్టపరిచి అన్ని స్థానాల్లో సమన్వయపరిచి పార్టీని ముందుకు తీసుకోబోయిన వ్యక్తి బీదా రవిచంద్ర యాదవ్ గారు అని తెలియజేస్తూ, మునుముందు కూడా బీదా రవిచంద్ర యాదవ్ గారికి బడుగు బలహీన వర్గాల వారు అండగా ఉండాలని, అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకోబోయేదానికి ప్రతి ఒక్కరి మద్దతు బీదా రవిచంద్ర గారికి పార్టీకి ఉండాలని తెలియజేస్తూ, మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పడుగుల తరఫున అదేవిధంగా బీదా రవిచంద్ర యాదవ్ గారికి